బ్రహ్మోత్సవం అని, పుట్టినరోజు ఉత్సవాలని పిలుస్తుంటారు. లోకంలో సహజంగా మనుషులు అయితే పుట్టినరోజు అంటారు, దేవుడైతే బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. ఈరోజు అలాంటి గొప్ప బ్రహ్మోత్సవ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు దేవుడి దగ్గర ఒక విజ్ఞాపన చేస్తూ అందరికీ చెప్తారు. ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారో వాళ్ళకి బ్రహ్మహత్య పాతకాలు తొలుగుతాయి అని మనకి పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప ఉత్సవం, బ్రహ్మ చేసిన ఉత్సవం ఈ ఉత్సవం. అందరికీ ఆనందాన్ని నింపుతుంది కనుక దీని పేరు ఉత్సవం అని పేరు. సంవత్సరం వేడుకలుగా మనం చేసుకుంటూ ఉంటాం. గత సంవత్సరం చూసినప్పుడు మాకు అనిపించింది బ్రహ్మోత్సవం ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడా జరగదు. ఈ సంవత్సరం కూడా రెట్టింపుతో చక్కగా చేశారు. పైనుంచి పూలవానలు బాగా పడుతుంది. గత సంవత్సరం నేను చూసాం, మామూలు నీటి చుక్కలు పడడానికి కష్టంగా ఉంటే పైనుంచి పుష్పధారలు కురిపించారు మా శివరామ సుబ్రహ్మణ్యం గారు. గత సంవత్సరం అందరికీ గుర్తు, ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే తలలు బొడిపిలు కట్టి ఎంత లావు పుష్పాలు వేశారు కదా. అప్పుడు చెప్పానంటే ఇంత గట్టిగా వేస్తే రెండోసారి బ్రహ్మోత్సవానికి రాలేమంటే ఈసారి మెత్తని పూలు వేశారు. అందరికీ రేకులు తుంచి చక్కగా వేశారు. దేవతలు పుష్పవర్షాలు కురిపిస్తూ ఉంటారు అంటారు. అలా ఇక్కడ నిజంగా పైనుంచి పుష్పవర్షం కురిసింది స్వామి కళ్యాణోత్సవానికి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా మనం చూడవలసిన రెండే ఉత్సవాలు. ఒకటి కళ్యాణం, రెండు గరుడ సేవ అని అంటారు. ఈ రెండు చాలా చాలా ప్రధానమైనవి. కళ్యాణం అంటే అర్థం, కళ్యము అంటే సుఖము అని అర్థం. కళ్యం లాతీతి, కళ్యం గృహాతీతి కళ్యాణం అని చెప్తారు. కళ్యం సుఖాన్ని తీసుకొచ్చేది, దాని పేరు కళ్యాణం అని అర్థం. ఏమిటి సుఖం? బ్రహ్మచారిగా ఉంటే ఏ సుఖం లేదని. వధువు పక్కన చేరితే ఆయన సుఖం కలిగిన వాడు అవుతాడు. అందువల్ల ఎప్పుడు ఒంటరిగా ఉండకు, గృహస్థులుగా ఉండడానికి శాస్త్రం చెప్పను. మరి మనందరికీ ఆదర్శ పురుషుడు స్వామి కనుక ఆయన అమ్మవారిని చేపట్టాడు. ఆయనకి ఏమిటి సుఖం అంటే అమ్మని చేసుకోవడం వల్ల తన సంతానమైన మనందరం ఆయన దరి చేరతాం. మనందరి మీద స్వామి ఆగ్రహం చూపకుండా మనని రక్షించడానికి హేతువు అమ్మవారి పక్కన ఉంటాడు. చాలామంది అంటుంటారు అంటే దేవుడు ఎందుకు కోపం చూపించాలి అని. దేవునికి సహజంగా ఎవరి మీద కోపం ఉండదు. నమే ద్వేషోస్తి నప్రియ అంటాడు. నేను ఎవరిని కోపడను, నేను ఎవరిని ప్రేమించాను, ఎవరి మీద పక్షపాతం నేను చూపించాను అంటాడు భగవంతుడు. మరి కోపం ఎవరి మీద వస్తుంది అంటే మరి భగవంతుడే చెప్పుకున్నాడు, ఆయన్ని తిట్టినా పర్వాలేదు, తన భక్తులు జరిగిపోవద్దు. అలాగే ఎవరిని ఆయన ద్వేషిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి, మీ అందరూ వస్తుంటే ఇంత ఏర్పాట్లు చేసి కూర్చున్న వాళ్ళకి లడ్డూలు కూడా ఇచ్చేసారు, కౌంటర్లో కూడా వెళ్ళకుండా. అలాంటి సౌకర్యం భక్తులు కనుక చేయగలిగితే భగవంతుడు ఆనందిస్తాడు. రామచంద్రుడు లక్ష్మణస్వామిని ప్రేమించిన దానికంటే శత్రుఘ్నుడిని ఇంకా బాగా ప్రేమించాట. ఎందుకు అంటే భరతుని సేవ చేస్తాట. శత్రుఘ్నుడు శత్రువుని జయించిన వాడు అంటారు. ఏమిటి శత్రువులు జయించడం అంటే భగవంతుణ్ణి ఆరాధించడం కంటే ఆయన భక్తుల్ని ఆరాధించడం చాలా చాలా గొప్పది. ఆ విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు శత్రుఘ్నుడు కనుక భరతుని వదిలిపెట్టి లక్ష్మణస్వామి రాముణ్ణి సేవిస్తుంటే శత్రుఘ్నుడు వెళ్ళి రాముణ్ణి సేవించాలి. తన అన్నని ఆయన అనుసరించాలి, భరతుడిని సేవించాడు. భరతుడికి రాముడు అంటే ఎంత ప్రేమ అండి. రాముడు అరణ్యాలకు వెళ్ళినప్పుడు జడలు ధరించాడు కనుక రాముడు తిరిగి వచ్చేంత వరకు నేను కూడా జడలు ధరించి ఉంటానని నంది గ్రామంలో ఉన్నాడు. ఆయన కూడా భూతలం మీదే సేవించాడు తప్ప ఎక్కడ రాజరాజ్యాలనే వీటిని కూడా ఆయన అనుభవించలేదు భరతుడు. ఆయన కూడా కందమూలాలనే ఆస్వాదించాడు, భోజనం చేశాడు. అడవిలో రాముడు ఏం తిన్నాడో ఆయన అవే తిన్నాడు భరతుడు కూడా. ఆయన అనుసరించాడు, భరతుని సేవ చేశాడు శత్రుఘ్నుడు. అందువల్ల శత్రుఘ్నుడు చాలా గొప్పవాడు అని మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. రాముడికి అందుకే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే తన భక్తులంటే చాలా ఇష్టం. కానీ శాస్త్రం ఒక మాట చెప్పింది, నాకు గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని ఆశ్రయించుకుంటే మోక్షం లభిస్తుంది. అందుకే ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళని దేవుడు వదలడు. అందుకే ఆయన్ని అచ్యుత అని పిలుస్తారు. అచ్యుతం అంటే జారిపోవటం.
ఆయన పట్టుకున్నవాడు జారిపోట, జారనివ్వట భగవంతుడు. అందుకే ఆయన పేరు అచ్యుత. ఒకసారి అనండి, దేవుడి పేరేమిటి? అచ్యుత. అంటే జారనివ్వని వాడు భగవంతుడు. ఆయన దగ్గరికి వస్తే ఎవడు జారిపోవడం అనేది ఉండదు. కానీ ఆయన్ని ఆశ్రయించుకున్నా మనం బాగుపడతామో బాగుపడమో తెలియదు. అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో తెలియదు. కొంచెం మా శివరామ సుబ్రహ్మణ్యం గారు కొంచెం కోపం ఎక్కువ, ఆయనకి కూడా ఏం చేస్తాడో తెలియదు, అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో తెలియదు. అందుకే మన శాస్త్రం ఏం చెప్తుందో తెలిసిన, నా సంశయోస్తి, నీకు సంశయం లేదు, తరిస్తావు. ఎవరిని ఆశ్రయిస్తే? భగవంతుడిని కాదు, ఆయన భక్తుల్ని ఆశ్రయించు. తద్భక్త పరిచర్య రథాత్మనామని శాస్త్రం చెప్తాను. భగవద్భక్తుల్ని పట్టుకున్నావా, భగవంతుడిని అనుగ్రహించే తీరుతాడు. నీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి పట్టుకున్నావా, మనం చేసే తప్పులన్నీ ఆయనకి తెలుసు. ఎదుటి వాడిని మోసం చేయొచ్చు, కానీ మనం చేసే తప్పు దేవుడికి తెలుసునా తెలియదా చెప్పండి. మనం చాలా చక్కగా బొట్లు పెట్టేసుకుని, నా అంత అపరభక్తుడు అన్నమయ్య ఇంకోటి లేడు, రామదాసు నేనే అని దేవుడి దగ్గర పక్కవాడి దగ్గర చెప్పుకుంటాం. కానీ భగవంతుడికి తెలుసా తెలియదా? ఎలాంటి భక్తులు ఆయనకి తెలుసా. కానీ దేవుడు వాటిని ఏం చూడడు. భగవంతుడు ఎంత గొప్పవాడో రామాయణం చూస్తే తెలుస్తుంది. విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చాడు, శరణాగతి చేస్తున్నానని చెప్తే ఆయన తీసుకురమ్మని రామచంద్రుడు పంపిస్తూ సుగ్రీవుడికి ఒక మాట చెప్తాడు. సుగ్రీవా, ఎలాంటి వాడినైనా సరే నేను రక్షిస్తాను, అతను శత్రువు కదా చంపేస్తాననే మాటలు మాట్లాడకండి. రావణాసుడు సోదరుడైనప్పటికీ కూడా నా దగ్గరికి స్నేహం చేయడం కోసం వస్తున్నాడు. మిత్రభావేన సంప్రాప్తం నా త్యజేయం కథంచన. ఇది చాలా 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 రాసుకోవాల్సినటువంటి పదం అని స్వామి చెప్పాడు. రాముడు మిత్రభావేన సంప్రాప్తం. నిజంగా స్నేహితుడుగా రాకపోయినా, స్నేహితుని వలే నటిస్తూ వచ్చినా సరే అలాంటి వాడిని నేను వదలను, రక్షిస్తాను. అలాగే దేవుడి దగ్గరికి చాలామంది మనం వస్తున్నాం. వచ్చే వాళ్ళందరినీ భక్తులు అంటారా? ఎంతమంది భక్తులు ఉన్నాం మనం చెప్పండి. ఎవరు చేయొస్తారండి? మీరంతా భక్తులే కదా? ఎంతమంది భక్తులు ఉన్నారు? అబ్బో, చాలామంది ఉన్నారు. మరి భక్తులు అంటే ఏమైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారా? ఎవరు భక్తులు అంటే? మనం భక్తులమేనా? ఒక ఆయన అన్నాడు, స్వామీజీ మేము భక్తులం కాదు భోక్తలం అన్నాడు. చక్కగా పెట్టినవన్నీ పులుచుకునేవాళ్ళం కానీ భక్తులం కాదు. భక్తుడు అనేవాడు ఎంతసేపు స్వామికి పెట్టాలనుకుంటాడు. మరి మనందరం ఏం చేస్తాం? స్వామి నుంచి ఏదో తీసుకోవాలని వస్తున్నాం కదా. దేవుడికి మనం ఒక వెట్టరు వేస్తున్నాం, ఆయన నుంచి ఒక కొండలు అవుతున్నాం. అసలు మన వాళ్ళ డీలింగే చాలా గొప్పగా ఉంటుంది. మా చిన్నజీవి స్వామి చెప్పారు, అందంగా చెప్తారు. దేవుడా, నువ్వే కాక నన్ను ఫస్ట్ క్లాస్లో 10th క్లాస్ పాస్ చేస్తే నీ కొండకి నేను వచ్చి నా జుట్టు ఇస్తా అంటాడు. ఎందుకంటే వీడి జుట్టు వెంకటేశ్వరానికి మనం షాప్ పెట్టుకోవాలా? ఆయనకన్నా కరువు, ఆయనకన్నా లేవా? పైగా నేనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీ చక్కెర పొంగలు పెడతా అంటాడు. మా జీవస్వామి అంటాడు, పాస్ అయితే అన్నాడంటే పాస్ కాకపోతే నీకు పెట్టాను అర్థం. చెప్పే మాటలోనే పాస్ అయితే నీకు చక్కెర పొంగలు. ఇలా మనుషులు మాట్లాడతారు. స్వామి మీ దగ్గరకు వచ్చి వ్యాపారాలు చేసేవారు. నిజంగా భక్తుడు అంటే ఒక పుష్పం తెచ్చినా, ఒక ఫలం తెచ్చినా, ఏమి తెచ్చినా స్వామి ఇది నీకోసం, నీకు ఆనందాన్ని కలిగించడం కోసమే తప్ప నాకు అన్యమైన ప్రయోజనం ఇంకోటి ఏది లేదు. ఇది నువ్వు పెట్టుకుంటే నేను చూసి నేను ఆనందించాను. నువ్వు ఆరోగ్యంపు చేస్తూ చక్కగా నీ భక్తులకు అందరికీ వితరణ జరుగుతుంటే చూసి ఆనందించాను. నాకు అంతకంటే గొప్ప వేరే ఆనందం లేదు. నీ ఆనందమే నాకు ఆనందం తప్ప నాకంటూ ప్రత్యేకమైన ఆనందం ఏమీ అవసరం లేదని కోరుకునేవాడు నిజమైన భక్తుడు. ఇది మనం చేయగలమా చేయలేమా? నిజానికి మనం చేస్తూనే ఉంటాం. మీరు చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు చూడండి, మీ పిల్లలకి మీరు పనులు చేసి పెడుతుంటారు. ఏమైనా ఆశించి చేస్తున్నారా మీరు? ఏమైనా మీ పిల్లలకి? చిన్న పిల్లవాడికి వేడి నీళ్ళు పోయాలన్నా, జ్వర పాడాలన్నా, వాడికి మంచి బట్టలతో అలంకరించాలన్నా ఏమైనా డీల్ తీసుకుంటారా? మీ వారి దగ్గర ఏమంటే నెలకి 10,000 ఇస్తే మీ అబ్బాయికి నేను నీళ్ళు పోస్తాను,
వాడు గోరు ముద్దలు పెడతాను అంటారా? ఏమండి, ఎవరైనా ఏ తల్లైనా అంటుందా? అననే అంతే. ఏమీ ఆశించకుండా చేస్తుంది. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు ఎక్కడికి తీసుకొస్తే 10 సార్లు ఫోన్ చేస్తున్నారు. ఏమండి, వాడు ఉన్నాడా, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు పడుకున్నాడు, తిరుగుతున్నాడు, చూస్తున్నారా లేదా? ఎంత ప్రేమ ఉంటుందండి తల్లికి? ఉంటుందా ఉండదా? ఈ ప్రేమే మనం దైవం దగ్గర చూపించచ్చా లేదా? కానీ మనం ఈయన చూస్తే ఒక బొమ్మ అనుకుంటాం తప్ప సాక్షాత్తు స్వామి ఇక్కడ మన కోసం వెయిట్ చేసి ఉన్నాడనే దృష్టి ఎంతమందికి ఉంటుంది? దాన్ని చూపించిన మహానుభావుడు భగవద్ రామానుజాచార్య స్వామి 1000 ఏళ్ల క్రితం ఈ భూమిని పావనం చేశారు. సాక్షాత్తు ఆదిశేషుడు ఆ మహానుభావుడు. అన్నమయ్య లాంటి మహనీయులు కూడా ఆ రామానుజుని కీర్తించారు. అన్నమయ్య తమ నోటితో ఏ మానవుడిని పాడలేదు, ఒక రామానుజుని కీర్తించారు. ఘన గురు దైవవతడని కీర్తించారు. వెంకటేశ్వర స్వామి కూడా రామానుజులను గురువుగా వరించి తమ ఆలయంలో తమకంటే ఎత్తైన ఆసనాన్ని ఇచ్చి స్వామి సంభావించారు రామానుజుని. ఎంత గొప్ప మహానుభావులు తెలిసిన రామానుజులు అంటే ఎంత గొప్ప మనిషో మనం వారి చరిత్ర చూస్తే తెలుస్తాం. ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామికి ఆరగింపు పెడుతున్నారు. ఈయన ఆలయ అధికారి కనుక ఏం నివేదన చేస్తున్నారో చూడాలని ముందు తీసి చూశారు మూత. ఆ రోజు చూసేవారు. ఒకరోజు రామానుజ వారు లేరు, నివేదన పెట్టి బయటకు వచ్చింది. మూత తీసి చూసేసరికి రాత్రిపూట పెరుగన్నం పెట్టారు, నేరేడు కాయలు పెట్టారు. ఈ 2 పరస్పర విరుద్ధమైనవి. ఆ ఆహారం తీసుకుంటే విషప్రయోగం అవుతుంది. మీకు కూడా తెలిసినా తెలియదు, రాత్రిపూట పెరుగన్నం తినచ్చా? తింటే తొందరగా కళ్ళు పోతాయి. ఎవరికైనా సరే నేత్రాలు తొందరగా పోవాలనుకుంటే రాత్రి కూడా గడ్డ పెరిగేసి పెట్టండి, అంతే సంగతి. వాడికి అన్ని రోగాలు వస్తాయి. సమస్తమైన రోగాలకి కారణం పెరుగు. మా జిఎస్ స్వామి చమత్కరించి చెప్తారు, ఎవరింటికైనా ఒక అతిథి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పక్కనే డాక్టర్ గారు ఉన్నారు. ఏమై కాస్త పెరిగేసి అన్నం పెట్టానంట ఆ ఇంటి ఆయన. ఆ పక్కన డాక్టర్ గారు అనుకున్నాక, అమ్మాయ నాకు కేసు వస్తుంది అనుకున్నాను. వెంటనే మళ్ళీ మాట కాస్త నీళ్ళు పోయి అన్నాడు. అయ్యో అనుకున్నాను డాక్టర్ గారు. ఎందుకంటే పెరుగుని కొంచెం నీళ్లు పోస్తే అది పలచనం, అయినా పర్వాలేదు వీడికి రోగం సంప్రాప్తిస్తుంది అనుకున్నట్టు డాక్టర్ గారు. అందులో మళ్ళీ మనవాడు అన్నట్టు సైంధవం కొంచెం వేయి అన్నాడు. సైంధవం అంటే తెలిసిన ఉప్పు అన్నమాట, లవణం. ఎప్పుడైతే నీళ్ళగా చేసుకున్నావో సగం గుణం దాంట్లో చనిపోతుంది. దాంట్లో ఎప్పుడైతే సైంధవం వేసావో పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, వాడి రోగం కదా. డాక్టర్ అనుకున్నాడు, వీడెవరో పెద్ద నాకంటే గొప్ప వైద్యుడుగా ఉన్నాడే అనుకున్నాడు. ఇంకా రాత్రిపూట పెరుగన్నం తినకూడదు, నేరేడు పండ్లు కూడా తినకూడదు. స్వామికి ఇలాంటిది పెట్టాడని వంట స్వామిని ఉద్యోగం నుంచి తీసేశారు రామానుజుడు. స్వామికి అనారోగ్యం చేసిందని గుర్తించి రామానుజుల వారు సొంటి బెల్లంతో ప్రసాదం చేసి రంగనాథునికి ఇచ్చి ఆరగింపు చేయించి ఆలయంలో ధన్వంతరి పెరమాడు ఉంటారు శ్రీరంగంలో, ఇప్పటికి కూడా మనం దర్శించవచ్చు. అక్కడి నుంచి ఆ ప్రసాదం రోజు వైద్యం కింద వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే స్వామి రంగరాజు కనుక అన్ని నేతితో చేసిన పదార్థాలే స్వామికి నూనెలతో చేయరు. శ్రీరంగ వాసులు కనుక మా భట్రస్వామికి తెలుస్తుంది ఇంకా బాగా. అన్ని నేతితోనే చేస్తారు. జంతికలు చేసిన, అరిసెలు చేసిన, చపాతీలు చేసిన, ఏ కరియములు చేసినా, ఏ కూర చేసినా, ఏం చేసినా అంతా నెయ్యే. అటువంటి గొప్ప భోగరంగడు అంటారు. ఆయనకి అజీర్ణం చేయకూడదని సొంటి బెల్లం. మన వాడు ఇప్పుడు సొంటి తింటాం మానేశారు. సొంటి 100 రోగాలను పోగొడుతుంది. సర్వభేషజం అంటారు. అన్ని రోగాలకి మందు సొంటి. పూర్వం మన పెద్దలు సొంటి బెల్లం తినేవారు వారానికి ఒకసారి అన్న. ఇప్పుడు సొంటి అంటే ఎవరికి తెలియదు. ఎంతమంది తెలుసు? పేరు తెలుసు, తినేవాడు చాలా తక్కువ. చాలామంది తెలుసు. హలో, నేను ఆంటీ అనలేదు, సొంటి అన్నా. మన వాళ్ళు ఎవరో అంటున్నారు. అక్కడ సొంటి గురించి అందరికీ తెలియదు. ఎన్నో రోగాలు, చాలామందికి సైనస్ ప్రాబ్లం వచ్చినా, జలుబు చేసినా ఆ సొంటి అరగదీసి కొంచెం కళ్ళకి ఇలా కాటులాగా ఇలా కొంచెం పెట్టుకుంటే నీళ్లు జల కారిపోతాయి, జలుబు మొత్తం తగ్గిపోతుంది. ఎన్ని రోగాలు తగ్గాయండి తలకి పెట్టుకున్నా, ఏం చేసినా ఇప్పుడు అది వాడేవాడే. రామానుజు వారికి అయితే రంగనాథ స్వామి అర్చకుల్లో ఆవహించి
రామానుజ నా రోగాన్ని నయం చేశావు అన్నట్ట సాక్షాత్తు భగవంతుడు అర్చక స్వామిలో ఆవరించి. ఎంత గొప్పవారండి. మనం దేవుడికి ఎలా పడితే అలా పెట్టేస్తాం. వేడి వేడి అన్నం పెట్టేస్తాం, మాడిపోయిన అన్నం పెట్టేస్తాం. మనకి టైం అయిపోతుంది అనుకోండి, గబగబా పొయ్యి మీద చూపిస్తాం, సెగ నీకు ప్రసాదం నాకు అని కదా. మనకి టైం ఉందనుకోండి, అది చల్లారిపోయి సాయంత్రమైనా అలాగే వండేసి పెట్టేస్తాం కదండి. కానీ నువ్వు ఎలా పెట్టినా స్వీకరిస్తాడు దైవం. కానీ ఒకటి గుర్తించు, అది మూర్తి సాక్షాత్తు సర్వేశ్వరుడు. అంతే తప్ప అక్కడ ఉన్నది బొమ్మ అనుకున్నావా, చాలా ప్రమాదం. అందుకే ఆగమశాస్త్రం ఏం చెప్తుందో తెలుసునండి, అర్చకుడికి భగవంతుడికి ఉండే గొప్ప భావజాలాన్ని మన ఆగమం చెప్తాం. అర్చకుడు రాత్రి కూడా తాళం వేసి వెళ్ళేటప్పుడు పుట్టింటికి అమ్మాయిని పంపిస్తే ఎలా తండ్రి తల్లి ఏడుస్తారో హృదన్నేవ గచ్చన్, ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వెళ్తాట. అయ్యో నేను ఎడబాసి రాత్రంతా ఎలా ఉండను, శ్రీనివాస స్వామి రంగనాథ అంటూ తాళం వేసేవాడు. అయితే ఒక ఆగమ పండితుడు అన్నాడు, ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉన్నారండి అర్చకులు అని. ఎందుకండి అంటే, అయ్యో మళ్ళీ పొద్దున్నే రావాలా, తొందరగా తెల్లారిపోతుంది ఏడిచేవాడు కూడా ఉన్నారు. దేవుని మీద ఇంత ప్రేమ కావాలి. భగవంతునికి పెట్టకుండా ఒక లవలేసం కూడా నోట్లో వేసుకునే పెద్దలు ఇప్పటికీ ఉన్నారు. ఇంట్లో తమకు వచ్చిన ఆదాయం, వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని దేవుడికి చెప్తారు, వచ్చిన కష్టాన్ని దైవానికి చెప్పుకుంటారు. ఇలా చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు పెద్దలు. ఇప్పుడు ఈ రోజుల్లో తరిగిపోయారు. ఏదైనా ఉంటే పక్కవాడికి చెప్పడమో ఎదుటివాడికి చెప్పడమో చేసుకుంటున్నారు. చెప్తే వాడు మనని చూసి నవ్వుతారు. మీకు వచ్చిన కష్టాన్ని అందరితో పంచుకోకండి. పంచితే ఏం చేస్తారు? ఆరుస్తారా, తీరుస్తారా ఎవరైనా? మనకు వచ్చిన సంతోషాన్ని కూడా 10 మందికి చెప్పేటప్పుడు దైవంతో చెప్పండి. మనకి ఏ లాభం కలిగినా నష్టం కలిగినా ఆనందించేవాడు తీర్చేవాడు ఆయనే. ఆయన దగ్గర ముందు చెప్పుకో. మన ఇంటికి పెద్ద కాపు ఆయనతో చెప్పాలి. అందుకే ఇళ్లలో దైవం ఉండేది మన మాటలు వినటానికి. గుళ్ళో ఉన్న దైవం మనం ఎలా ఉండొచ్చో తెలుసుకోవడానికి, సమాజాన్ని మొత్తాన్ని ఒక ఏకత్రితం చేయడానికి ఆలయాలు ఉన్నాయి. ఎవరిళ్లలో వాళ్ళు పూజ చేసుకుంటారు. కానీ ఆలయంలో కులం వర్గాలు లేవండి. అన్ని కులాల వారు గుళ్ళోకి రావచ్చు. అందరూ కలిసి స్నేహపూర్వకంగా ఎలా మెలగచ్చో చెప్పేవి ఆలయాలు. అలాంటి ఆలయాల వ్యవస్థ చేసిన మహానుభావుడు భగవద్ రామానుజాచార్య స్వామి వారు. వెంకటేశ్వర స్వామికి గురువు గారు. ఇందాక చెప్పాను, మీ అందరూ ఒక్కసారి శ్రద్ధగా వినండి. 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. రామానుజుల వారికి ఇప్పుడు ఎన్నేళ్ళు పండగ అని చెప్పాను? 1000 ఏళ్ల పండగ. ఎన్నేళ్ల పండగ? 1000 ఏళ్ల పండగ. మొన్న మే 1వ తారీఖు వచ్చింది రామానుజుల వారు. శ్రీపెరంబూదూరు అనే ఊళ్ళో ఆయన పుట్టారు. శ్రీపెరంబూదూరు ఎంతమందికి తెలుసు? ఎలా తెలుసు? చూసారా ఎంత దురదృష్టం. ఒక ఆయన పోయినట్టు తెలుసు కానీ ఒక ఆయన వచ్చినట్టు తెలియదు. రామానుజులనే మహానుభావులు 1000 ఏళ్ల క్రితం అక్కడ అవతరించారు. దాన్ని భూతపురి అని పిలుస్తారు. మహానుభావుడు అక్కడ అవతరించారు. ఇప్పటికి కూడా అక్కడ ఉండేటటువంటి చాలామంది అద్వైత పండితులంతా కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఎవరికైనా కుజదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, ఏ రకమైన దోషాలున్నా రామానుజుడికి అభిషేకం చేయండి, క్షీరాభిషేకం అక్కడ వాళ్ళు రాస్తున్నారు. మనం చెప్పే మాట కాదు. అలాంటి గొప్ప మహనీయుని 1000 ఏళ్ల పండుగ జరుగుతుంది. మరి అటువంటి మహానుభావుని పుట్టినరోజు చేయాలా ఉందా చెప్పండి? ఎంతమంది చేయాలంట? రాముడికి గురువుగారు వశిష్ఠుడు, కృష్ణుడికి గురువుగారు సాందీపుడు. ఒక్కొక్క యుగంలో ఒక గురువు ఉన్నారు. కలియుగంలో శ్రీనివాసుడిగా భగవంతుడు వస్తే ఆయన గురువుగారు రామానుజుడు. భగవంతునికి వశిష్ఠుడి కంటే, సాందీపుని కంటే ఈయనంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు అంటే ఈ భూమండలంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలలో రామానుజులు వారు ఉన్నారు. రామానుజులు లేని గుడంటూ లేనే లేదు. అలాంటి గొప్ప మహానుభావులు రామానుజులు వారు. వారి 1000 ఏళ్ల పండుగ సందర్భంగా మన చిరంజీవి స్వామి వారు 120 సంవత్సరాలు జీవించున్నారు కనుక 120 కేజీల సువర్ణమూర్తిని ఒకదాన్ని తయారు చేస్తున్నారు. 216 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఒక పెద్ద మూర్తిని ప్రపంచానికి మొత్తానికి తెలియాలి ఆయన గురించి ఏం చేస్తున్నారు. మన దేశంలో మన వాళ్ళకి తెలియదు కానీ, పుస్తకాలు చదవం కానీ, జర్మనీలో ఒక ఆయన
రామానుజుల వారి మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. సమతావాదాన్ని లోకంలో తెలియజేసిన మొట్టమొదటి యుగ పురుషుడు రామానుజుడు అని ఆ మహానుభావుడు రాశాడు. ఒక జర్మనీ వాడు. సమతావాదం అంటే ఈక్వాలిటీ అంటాం కదండి. ఆ ఈక్వాలిటీని లోకంలో స్ప్రెడ్ చేసిన వారు ఎవరు ఉంటే రామానుజుడు 1000 ఏళ్ల క్రితం. ఎంత గొప్పవాడండి రామానుజుల వారు. ఒక జర్మనీ ఆయన. అమెరికన్స్ ఎంతోమంది రామానుజుల వారి గురించి రీసెర్చ్ చేస్తున్నారు. మన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఒక్కడైనా రీసెర్చ్ చేసినా రామానుజుల వారి గురించి కనీసం చదివామా? చరిత్ర వద్దా? చదువుదామా వద్దా? ఎంతమంది చదువుదామంటారు? చదవండి, ఒక్కసారి చదువుదాం. ఏమిటి మహానుభావుని గొప్పతనం? ఏం చేశాడు ఈయన? ఈయన ఒక గొప్ప సంఘ సంస్కర్త అంటారు. హరిజన గిరిజన అని తేడా లేదయా, అందరం భగవంతుని యొక్క సంతానమే. రండి ఆలయంలోకి వెళ్దామని అందరినీ ఆలయ ప్రవేశం చేయించిన మహానుభావుడు. నాకు ఏ నష్టం వచ్చినా పర్వాలేదు, అందరూ సుఖంగా ఉంటే సార్, నేను నరకానికైనా సిద్ధమని పూర్వకాలంలో ఎవరికీ మంత్రం ఇవ్వద్దని చెప్పారు. ఆ మంత్రాన్ని గుడుగురు ఎత్తి అందరికీ వెదజల్లిన ఉదారుడు రామానుజాచార్య స్వామి. అలాంటి గొప్ప మహనీయుని యొక్క పండగ చేయకపోతే మన జీవితాలు దండలే. చేయాలా వద్దా? అందుకే ఇంతవరకు ఎవరికీ చెప్పలా. మొట్టమొదట మన వెంకటేశ్వర గుడిలోనే చెప్తున్నాం. పొద్దున రంగదానంలో ఊరికే చెప్పాం కానీ ఏం చేయలే. ఇప్పుడు మన దగ్గర మా శివరామ సుబ్రహ్మణ్యం గారి దగ్గర చెప్తున్నాం, 120 కేజీల బంగారాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఎంతమంది చేద్దాం ఉంటారు? దాంట్లో భాగస్వాములు ఎంతమంది అవుతారు? నేనే చెప్తాను. ఎలాగో తలా ఒకళ్ళు 1 గ్రాము తక్కువ కాకుండా ఇవ్వాలి. ఎంతమంది ఇవ్వగలరా చెప్పండి? 1 గ్రాము అయితే అయ్యో ఏమంటే కేజీ అంటలేదండి, 1 గ్రాము 3000 ఎంత ఉంది? ఎంతమంది చేయొచ్చు? చాలామందికి ఉంగరాలు వడ్డాణాలు ఉంటాయి కదండి. వడ్డాణాలు అడగలేదు కదా, మనం అడిగామా? ఒక 108 మంది మన ఆలయం నుంచి చేయండి. ఇక్కడ వెంకటేశ్వర ఆలయం నుంచి ఒక 108 మంది 108 గ్రాములు రామానుజ వారిని పెట్టి అర్చన చేసుకుని అందరూ అక్కడ పెట్టండి. అందరికీ రసీదు, వారి పేరు అన్నీ రాస్తాం. తర్వాత ఒక్కొక్క ఆలయం నుంచి ఒక్కొక్క 100 గ్రాములు 100 గ్రాములు మనం తయారు చేసుకుంటున్నాం. మనం చేసి ఒక 100 కేజీస్ మనం తయారు చేసుకుంటున్నాం. దాంట్లో మన ఆలయం ఉండొచ్చడం కూడా ప్రపంచం అంతా తెలిసేలాగా వెబ్సైట్లో దాన్ని పెడతాం. ఆ ఆలయం ఇంత వచ్చింది అని. మన శివరామ సుబ్రహ్మణ్యం గారు అన్ని ఆలయాల కంటే మన ఆలయం చాలా పెద్దదిగా ఉండేలా చేయాలి. నేను చెప్తే వింటారు కానీ ఆయన గట్టిగా అరిచేయంటే తీసి ఒలిచి పెట్టేస్తాను. అందరికీ వాడికి పవర్ ఉంది. శివరామ సుబ్రహ్మణ్యం గారు చక్కగా అది రోల్ తీసుకుని చేయగలిగితే బాగుంటుంది. మన స్వామి తరఫున చేద్దామంటారా? చేసినా చేయకపోయినా చేసే శక్తి దేవుడు ఇవ్వాలనైతే ఎక్కడ చేయగలరు. ఎంతమంది చేయగలం? మీరు ఇవ్వలేకపోయినా పక్క వాళ్ళ చేయమైనా తీసి ఇవ్వాలి. ఆ పని చేయకండి. మా స్వామి అంటున్నారు అలా అయితే అందరం ఇవ్వగలమండి అంటున్నారు. పెద్ద చేయని వారి దగ్గరే ఉంది. రామానుజుల వారి 1000 ఏళ్ల పండగ. శ్రీనివాసుని సాక్షాత్తు గురువుగారు. శ్రీనివాసునికి మామగారు రామానుజుల వారు. ఆ మహానుభావుని యొక్క 1000 ఏళ్ల పండగ సందర్భంగా అందులోనూ విశేషించి 2వ బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ సంవత్సరానికి హే విడంబి అని పేరు. కిందటి సంవత్సరం, ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం 3 సంవత్సరాలు చాలా గొప్పవాడు. కిందటి సంవత్సరం దుర్ముఖి అనే పేరు. మన చిన్నజీయర్ స్వామి అవతరించి 60 ఏళ్ళు. హే విడంబి రామానుజు వారు అవతరించి 1000 ఏళ్ళు అవుతుంది. రేపు రాబోయే సంవత్సరం విడంబి రామచంద్రుడు అవతరించినటువంటి సంవత్సరం అంటారు. చాలా అందంగా ఉంది చూడండి. చిన్నజీయర్ స్వామి, రామానుజుడు, రామచంద్రుడు విడంబి నామ సంవత్సరంలో పుట్టాడు. బహుశా మీలో కూడా ఎవరైనా పుట్టుండొచ్చు. 60 ఏళ్ల క్రితం ఉన్నవాళ్ళు ఎవరైనా. లేదు విడంబి నామ సంవత్సరంలో పుట్టేవాడు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళంతా భాగ్యవంతులు. మనందరం రామానుజు వారి 1000 ఏళ్ల పండగ సందర్భంగా మంచి కార్యక్రమాలు చేయాలి. వారి వాంగ్మయం చదవాలి, పుస్తకాలు చదవాలి. రామానుజ చరిత్ర మనకి ఇక్కడ తులసి రామానుజ కూటంలో పుస్తకాలు దొరుకుతాయి, తీసుకోండి, చదవండి. వెబ్సైట్లో పుస్తకాలు ఉంటాయి. ఒక వివేకానందుడు వాడు దేవుణ్ణి కోరాడు, భగవంతుడా నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే
రామానుజుల వారికి ఉన్నటువంటి గొప్ప ప్రేమ హృదయాన్ని నాకు ఇవ్వనన్నాడు వివేకానందుల వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు కూడా రామానుజుల వారిని కీర్తించారు. సమతావాదాన్ని లోకానికి చాటిన మహనీయుల్లో రామానుజులు చాలా అగ్రగణ్యులు అని ఆయన తెలియజేసినారు అని మన ప్రధాని మోదీ గారు సందేశంలో వారు తెలియజేశారు. అందువల్ల ఎంతోమంది రామానుజుల వారి యొక్క వాదాన్ని స్వీకరించారు. అలాంటి వారి 1000 ఏళ్ల పండగ మనం జరుపుకుంటున్న ఈ సంవత్సరం మనకి ఆ శక్తిని, మనకి వారి యొక్క గొప్ప నిష్టని మన శ్రీనివాసుడు కలిగించాలి అని మనం కోరుకున్నాం. భగవంతుని మీద వాస్తవమైనటువంటి ప్రేమ మనకు కావాలి అని రామానుజుల వారు తెలియజేశారు. అలాంటి గొప్ప భక్తి ఉండాలి. భక్తి వ్యాపారం కాకూడదు. మా జిఎస్ వారు ఎప్పుడు చెప్తారు, గుళ్ళు అనగానే ఏదైనా ఒక విజ్ఞానాన్ని ఆలోచించే కేంద్రంగా ఉండాలి తప్ప వ్యాపార కేంద్రాలు, ఆలయాలు కాకూడదు. లడ్డూలు అమ్ముకోవడానికో వడలు అమ్ముకోవడానికో అది కేంద్రాలు అవ్వదు. అక్కడికి వెళ్తే మనిషి తన జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవచ్చో తెలియాలి. ఏం చేస్తే మనిషి తాను బాగుపడతాడో తెలియాలి. అలాంటి విజ్ఞాన కేంద్రాలుగా మన ఆలయాలు అవ్వాలి అని, ఆ రకమైన శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలి అని మనం కోరుకుందాం. మా అప్పలాచార్య స్వామి చెయ్యి బాగోపోయినా, మరి ఎవరిని కొట్టి ఏమైందో ఏమో తెలియదు కానీ చెయ్యి బాగున్న ఇబ్బంది అయినా అమ్మవారిని పట్టుకొని అభినివేశంతో చక్కగా నాట్యం చేశాడు ఆ మహానుభావుడు. చక్కని అలంకరణ చేస్తాడు. దైవం మీద ఒక మంచి శ్రద్ధ ఉంది. ఏదో ఒకటి బాగా చేయాలి, మంచిగా వృద్ధిపరచాలనే కోరిక ఉంది. అర్చకుడు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి. యజమాని ఎంత కైంకర్యమైనా చేస్తా అనేవాడై ఉండాలి. వీటిని ఆస్వాదించడానికి ఆసక్తి కలిగిన భక్తులు ఈ ముగ్గురు ఉంటే త్రిభి సాన్నిధ్యం వచ్చే. ఎక్కడ ఈ 3 బాగుంటాయో అక్కడ దైవం వచ్చి కూర్చుంటున్నాను. ఈ 3 ఇక్కడ కుమ్ముడే. అర్చక స్వామి ఉత్సాహంగా నేను అన్నీ చేస్తానని మా వాడు చక్కగా ఉత్సాహంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యం గారు నాతో ఒకసారి మొదట్లో అన్నారు, ఇక ఎంత కావాలో చెప్పేయండి, నేనైతే చూడను, నాకు బాగా జరగాలి, డబ్బు విషయంలో లోటు చేయను, దేవుడికి మాత్రం సరిగ్గా పెట్టకపోతే మాత్రం జాగ్రత్తగా చెప్పారు. కార్యక్రమాలు చక్కగా జరుగుతుంది. ఆస్వాదించని చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నారు. ఎంత రాత్రి అయినా ఆలస్యం అనేది లేకుండా ఆస్వాదించాలి అనే ఒక ఉత్సాహం మీకు ఉంది కనుక అలాంటి చోట దైవం పరుగుతుంది. ఈ 3 సవ్యంగా ఉంటే దైవం అక్కడ నాట్యం చేస్తుంది, అక్కడ లక్ష్మి తాండవిస్తుంది అంటారు. అలాంటి గొప్ప సంపదలు ఈ ఫ్లాట్స్లో ఉండేవారికి, ఈ ప్రాంతం వారికి అందరికీ కూడా వరించాలి. చక్కని కనకధారలు వర్షించాలి పూలధారాల్లాగా. అలాంటి గొప్ప శక్తి భగవంతుడు మీ అందరికీ ఇచ్చుగా కానీ నేను ప్రార్థన చేస్తూ, మా అప్పలాచార్య స్వామి ఎప్పుడూ ఒక స్థిరంగా ఉంటారు. అటువంటిది గుడి ఇక్కడే ఉంటానంటున్నాడు. చాలా గొప్పగా వెంకటేశ్వర స్వామికి ఆయన అలా సాన్నిధ్యంలోకి వెళ్ళి చక్కని సేవలు మరిన్ని చేయాలి ఆయన అంటున్నారు. గతంలో మాతో అన్నారు, మా రంగధామం నుంచి ఒక్కో వాహనం తీసుకొస్తాం కానీ ఇప్పుడు అంటున్నారు ఆయన, వచ్చే సంవత్సరం గరుడ వాహనం, అశ్వవాహనం, రథాలన్నీ చేసేస్తానంటున్నారు. ఓ గరుడ వాహనం మిగతా వద్దా? గరుడ వాహనం, రథం ఈ 2 వచ్చే సంవత్సరానికి తయారు చేసేస్తాం అంటున్నారు. చాలా సంతోషం. ఆ వాహన సేవలు కూడా ఆరంభం అవ్వాలి. ఇక ఉండేవారికి మంచి వైభవం. తిరుపతి వెళ్ళి ఇలా చూడాలంటే మన వల్ల కాదండి, చూడగలమే. ఎంత అందంగా స్వామిని నాట్యం చేసిన అక్కడంతా ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని చక్కగా చేసి చూపించారు మన స్వాములు. చూసే అవకాశం మనకు ఇచ్చారు. వాహన సేవ కూడా నిన్న చేశారు, చూసారా? ఏ వాహనం? శేషవాహనం. ఎంతమంది చూసారు? ఆదిశేషవాహనం. నెక్స్ట్ ఇయర్కి చక్కగా కోలాటాలు కూడా నేర్చుకోండి. దేవుని ముందు కోలాటం ఆడేవాళ్ళు ఉండాలి, స్తోత్రాలు పాడేవాళ్ళు ఉండాలి. అబ్బో 100 మంది వచ్చారు. ఇక్కడున్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, స్తోత్రాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి, భజనలు నేర్చుకోవాలి. అందరూ నేను చేస్తూ చక్కగా ఊరేగింపులో పాల్గొనాలి. అది శోభాయమానంగా రమణీయంగా ఉంటుంది. అటువంటి మంచి సేవలు చేసేటటువంటి ఈ కమిటీ అంతా వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటూ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ శ్రీమాన్ శివరామ సుబ్రహ్మణ్యం గారు ఏ కార్యక్రమమైనా ముందుంటారు. మన మధ్య భీష్మ ఏకాదశి జరిగినప్పుడు కూడా మొత్తం వారే కైంకర్యాన్ని సమర్పించే కార్యక్రమాన్ని నడిపించారు. మన రంగధామంలో కావచ్చు, ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయినా ముందుండి
నడిపించేటి వారు వారి కుటుంబ సభ్యులు మీనాక్షి గారు, వారి అమ్మాయి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారి బాబు యశ్వంత్కి, పాపాయికి అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఒక్కసారి నామం చెప్తా అందరం కలిసి అందాం. ఓం నమో రామానుజాయ, 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 ఓం నమో ఓం నమో రామానుజాయ, ఓం నమో రామానుజాయ. మాది వెనపడుతుంది. రామానుజ జై జై, భాష్యకార జై జై, 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 రామానుజ 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 జై జై, రామానుజ జై జై, భాష్యకార 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 జై జై. భాష్యకార రామానుజ స్వామీజీ महाराज की जय, बोल श्रीनिवास भगवान की जय, बोल स्वामी जी महाराज की जय. जय श्रीमन्नारायण. जय कल्याण कल्याण जय जय श्री हरिवासाय श्रीवासाय मंगलम कल्याण प्रदाय कारिदार खत्पदाय श्रीवासाय मंगलम मंगलाचार्य मंगलाचार्य पुरोगमै सर्वैश्वरोयाचार्यैः सद्गदायास्तु मंगलम्. गोविंद गोविंदेश भगवान की
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్తాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం గోవింద ఓం వెంకటేశ భగవానికి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇలా వచ్చాను ఇలా రండి మెట్లు ఉన్నాయి ఇట్లా జై శ్రీమన్నారాయణ. స్వామి యొక్క తిథి వార్షికోత్సవంలో సంవత్సరం స్వామి యొక్క అలంకారంతో కూడినటువంటి క్యాలెండర్ని ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం తిరుమల శ్రీనివాసుడైనటువంటి శేషపాన్పుపై చేసినటువంటి క్యాలెండర్ ఇది. కిందన స్వామివారి యొక్క అభిషేక సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాలను వేశాము. అలాగే నిత్యం జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా వేశాము కింద. ఇది అందరికీ అందజేస్తారు, అందరూ తీసుకుని వెళ్ళండి ఈ స్వామివారి యొక్క ప్రసాదంగా. జై శ్రీమన్నారాయణ.